నువ్వు నయోమి వలె సరైన ప్రదేశానికి వచ్చావేమో, సరైన స్థితికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడేమో. ఇంకో మాటలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడిని దూషిస్తుంది ఈమె, దేవుడు నాకు దుఃఖం కలిగి చేశాడని చెప్తుంది. నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అంటుంది. మారా అనగా బెటర్నెస్, చేదు. పేరు మార్చేసుకుంటుంది. అనేక సార్లు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నీ జీవితంలో దేవుడు నీ జీవితాన్ని, నీ వివాహాన్ని తిరిగి కట్టాడేమో. నువ్వు ప్రార్థించగా నీకు భర్తను దయచేస్తాడేమో, ప్రార్థించగా భార్యనిచ్చాడేమో, ప్రార్థించగా బిడ్డలనిచ్చాడేమో. నీవు విడాకులు తీసుకొని అల్లాడిపోతున్న పరిస్థితుల్లో, ఒంటరితరముగా ఉంటున్న పరిస్థితుల్లో, నాకు ఇంకా వివాహము జరగదు అన్న పరిస్థితుల్లో దేవుడు అద్భుత రీతిలో దేవుడు నీకు వివాహం జరిగించాడే. గొడ్రాలుగా ఉండి నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు నీకు బిడ్డలు అనుగ్రహించాడు. సేవ లేక అల్లాడిపోయి నేను ఎక్కడ సేవ చేయాలి, ఏ రీతిగా సేవ చేయాలి అంటున్న పరిస్థితుల్లో దేవుడు నీకు సేవ ద్వారాలు తెరిచాడు. ఉద్యోగం లేక కష్టము, ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉంటూ నువ్వు విచారిస్తూ ఎంతో దుఃఖపడిపోతున్న పరిస్థితుల్లో దేవుడు నీకు ఉద్యోగాన్ని దయచేశాడు. కానీ కొంచెం కష్టం వచ్చింది, అమ్మా జాగ్రత్త వినాలి. కొంచెం కష్టం వచ్చింది, కొంచెం నష్టం వచ్చింది, కొంచెం ఇరుకులు ఇబ్బందులు, ఒక చిన్న గొడవ అయిందంతే. దేవుని మీద దూషించేస్తా, దేవుడే నాకు ఈ బాధ కలిగించాడు, దేవుడే నాకు ఈ నొప్పి కలిగించాడు. ఆ పరిస్థితుల్ని దేవుని వాక్యపు వెలుగులో దాన్ని నువ్వు అడ్రస్ చేస్తానికి బదులుగా నువ్వు తగ్గించుకొని, నీవు ప్రవ్వా, అవును ప్రవ్వా, నువ్వు నాకు మేలు చేసావు, ముందు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టము కూడా నువ్వు దాటించగలవు, అటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు అని నమ్ముతానికి బదులుగా దేవుని మీద కోప్పడుతున్నావు. ఒకరి మీద ఒకరు కోప్పడుతున్నారేమో, ఒకరితో ఒకరు పోట్లాడుతున్నారేమో. నేను ఎప్పుడు మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను. ఎప్పుడు మీరు ఒకరితో ఒకరు పోట్లాడకండి. అమ్మ, మీ వివాహంలో సమస్య వచ్చినా, కుటుంబంలో సమస్య వచ్చినా, లేకపోతే ఆఫీస్లో సమస్య వచ్చినా, మీరు సేవలో ఏదైనా సమస్య వచ్చినా, డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, ఫైట్ విత్ ద ప్రాబ్లం. ఆ సమస్య ఏదో మీరు అడగండి ప్రభువారిని, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్యతో పోరాడండి. కానీ ఒకరితో ఒకరు పోరాడకూడదు. ఒకరితో ఒకరు పోరాడుతున్నారు కాబట్టి మీరు విడాకులు దాకా వస్తున్నది. ఒకరితో ఒకరు పోరాడుతున్నారు కాబట్టి కుటుంబంలో శాంతి సమాధానం లేదు. ఒకరితో ఒకరు పోరాడుతున్నారు కాబట్టి సేవలో సమాధానం లేదు. ఒకరితో ఒకరు గొడవపడుతున్నారు కాబట్టి మీ జీవితంలో దీవెన లేదు. ఇవేం చేస్తుందంటే, బెత్లెహేముకు తిరిగి వచ్చింది మంచిదే, తిరిగి వచ్చి వీళ్ళందరూ ఎంతో సంతోషంగా నయోమి గది నువ్వు తిరిగి వచ్చావు కదా అని అంటే, సంతోషిస్తానికి బదులుగా దుఃఖపడుతూ, నన్ను నయోమి అని పిలవద్దు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు దుఃఖం కలుగు చేశాడు, మారా అని పిలవండి అని వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన సూటుగా అడుగుతున్నాను. దేవుడు నీ జీవితాన్ని కట్టినట్లయితే, దేవుడు నీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్లయితే, దేవుడు నీ ప్రార్థన ఆలకించినట్లయితే, దేవుడు నీ హృదయవాంఛ తీర్చినట్లయితే, ఇప్పుడు కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బంది ఉందేమో, దేవుని మీద ఆధారపడు. వాక్యపు వెలుగులో దేవుని దగ్గర పాద సన్నిధి దగ్గర నువ్వు మొరపెట్టు. దేవా, అల్లాడు నేను ప్రార్థించగా నా ప్రార్థనలకి నాకు సహాయం చేసిన దేవా, ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, ఇప్పుడు నాకు ఇరుకుంది, ఇప్పుడు నాకు ఇబ్బంది ఉంది ప్రభువా, నేను ఈ సమస్యను తీర్చగలిగిన జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము నాకు దయచేయి ప్రభువా అని నువ్వు అడగాలి.